సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు స్లీపర్ బస్సుల ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. దీంతో అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తమ బస్సులను అత్యాధునిక హంగులతో స్లీపర్ బస్సులుగా మారుస్తున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇదే విధంగా విజయవాడ ఆటోనగర్ షెడ్డులో అన్ని హంగులతో సిద్ధం చేసి డెలివరీకి రెడీగా ఉన్న బస్సుల్లో అనుకోని అగ్ని ప్రమాదం జరగడంతో కాలి బూడిదయ్యాయి. విజయవాడలోని ప్రముఖ పారిశ్రామిక హబ్ ఆటోనగర్లో ఆదివారం మధ్యాహ్నం ఒక షెడ్డులో సంభవించిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఒక ప్రైవేట్ మెకానికల్ గ్యారేజీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన 7 ప్రైవేట్ ట్రావెల్స్ లగ్జరీ బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బస్సుల యజమానులు చెబుతున్నారు. అయితే ఆదివారం కావడం ప్రమాద సమయంలో పెద్దగా వర్కర్లు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆటోనగర్లోని ప్రసన్న మెకానిక్ షెడ్లో పలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలకు చెందిన బస్సులను చిన్నపాటి రిపేర్లు, వెల్డింగ్ పనుల కోసం నిలిపి ఉంచారు. వీకెండ్ కావడంతో ఆదివారం రాత్రి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను చిన్న చిన్న మరమ్మతుల కోసం తీసుకువచ్చారు. వర్కర్లు ఒక బస్సులో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అందులో నుంచి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఉధృతంగా మారి పక్కనే పార్క్ చేసి ఉన్న మిగతా 6 బస్సులను కూడా దగ్ధం చేశాయి. బస్సుల్లో రసాయనాలు, ప్లాస్టిక్, ఫోమ్ సీట్లు అధికంగా ఉండడంతో అగ్నికీలలు క్షణాల వ్యవధిలోనే పక్కనే పార్క్ చేసి ఉన్న ఇతర వాహనాలకు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే షెడ్ను చుట్టుముట్టాయి. దీంతో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో జేసీబీతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జేసీబీ వాహనంతో మంటలు అంటుకొని మిగతా బస్సులను, వాహనాలను గొలుసులతో లాగి పక్కకు తొలగించారు. దీనివల్ల గ్యారేజీలోని మరిన్ని వాహనాలకు, పొరుగున ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు. అగ్ని ప్రమాద ఘటనపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యారేజీలో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా, వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యారేజీ నిర్వాహకులను, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు.